ప్రస్తుతం మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా భారతదేశంలో షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. షుగర్ ఉన్న వారికి అన్నం తగ్గించాలని వైద్యులు సూచిస్తారు. అయితే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన షుగర్లెస్ రైస్ ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ అవకాశాన్ని గుర్తించిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఈ ప్రత్యేక బియ్యం సాగుతో కోట్ల టర్నోవర్ చేస్తూ వేలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ విజయగాథపై ప్రత్యేక స్టోరీ ఇప్పుడు చూద్దాం. షుగర్ వచ్చిన ప్రతి వ్యక్తికి వైద్యులు ముందుగా చెప్పే మాట ఆహారంలో నియంత్రణ తప్పనిసరి. ముఖ్యంగా రోజూ తీసుకునే అన్నం పరిమితం చేయాలని సూచిస్తారు. అందుకే చాలా మంది మధుమేహ బాధితులు వైట్ రైస్ ను దూరంగా పెడుతున్నారు. అయితే అన్నం అంటే ఇష్టపడే వారికి ఇది పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ప్రత్యేక రకాల బియ్యం ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. తెలంగాణ సోనా RNR 150-48 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రత్యేక రకం. ఈ రకానికి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడంతో పాటు మంచి పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహం, బరువు నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన మరో ప్రత్యేకమైన షుగర్లెస్ రైస్ రకాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ రైతు భారీ స్థాయిలో సాగు చేస్తున్నారు. భావన డయాబెస్ట్ రైస్ అనేది 2019లో ప్రారంభించడం జరిగింది. డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ ఫ్రీ రైస్ అని ఒక రైస్ తింటే మీ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుందని మీకు తెలుసా అనే ఆర్టికల్ నేను చూడటం జరిగింది. దానికి ముందు ఏంటంటే 2018లో మా ఫాదరు హై డయాబెటిక్ ఎక్కువయ్యి ఆయన చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత నేను 2019లో ఆర్టికల్ ఒకటి చదివాను. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ రైస్ వరం అని ఇట్లాగా నేను చదవటం జరిగింది. చదివిన తర్వాత అది ఎక్కడ పుట్టింది, ఆ విత్తనాన్ని ఎలాగా తీసుకొచ్చారు, ఇది వాస్తవాలు ఎంత అని కనుక్కోవటానికని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి సైంటిస్టులతో మాట్లాడి కొంత రైస్ అనేది తీసుకొచ్చి కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రైస్ తింటే కాళ్ళు తిమ్మిర్లు ఉండట్లేదు మాకు, లేకపోతే యూరినరీ ప్రాబ్లం లేకుండా ఉంది, ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఏంటి నిజమేనా అని చెప్పని ఫస్ట్లో అయితే నాకు కూడా నేను కూడా నమ్మలేదు. తర్వాత నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఎండోక్రైనాలజిస్టు. ఆ డాక్టర్ని నేను అడగటం జరిగింది. తిరుపతిలో ఉంటారు, డాక్టర్ భానుప్రసాద్. ఆయన కూడా ఒక 10 మంది మీద ఈ డయాబెటీస్ ఈ రైస్ పెట్టడం, 3 పూట్ల చెక్ చేయటం ఆయన పేషెంట్స్కి. అట్లాగా చెక్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది, బాగుంది అని అన్ని విధాలా తెలుసుకున్న తర్వాత ఈ రైస్ని నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సీడ్ని మనకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లోకి వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ICMR, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్, ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటువంటి సంస్థలతో ఈ రైస్ని దర్యాప్తు చేసే విషయంలో 84 మంది డయాబెటిక్ పేషెంట్లు వాలంటీర్గా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు హైకోర్టు లీగల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళని 3 months ఈ రైస్ పెడతా అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ వాళ్ళు దీని మీద రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి లో ఉన్నా కానీ 150కి తీసుకెళ్తుంది, హై ఉన్నా కానీ 150కి తీసుకొచ్చి కరెక్ట్గా అక్కడ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంచటం ఈ రైస్ యొక్క ప్రత్యేకత. ఆ రిపోర్ట్స్ అన్నీ చదివిన తర్వాత దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలి, ఎలాగైనా కానీ షుగర్ పేషెంట్స్కి ఈ రైస్ని నేను అందించాలి అననే ఒక మంచి భావనతో తీసుకురావడం జరిగింది. ప్రీ డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షుగర్ అనేది రాకుండా ముందుగానే ప్రివెంటివ్గా ఈ రైస్ వాడచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ
లేకపోతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. 2019లో కేవలం 70 ఎకరాల్లో ప్రారంభమైన ఈ ప్రయోగం ఇప్పుడు విజయవంతమైన వ్యాపార నమూనాగా మారింది. మొదట స్వయంగా సాగు చేసిన ఈ రైతు తర్వాత ఇతర రైతులను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. ప్రస్తుతం 3 జిల్లాల్లో దాదాపు 9,000 మంది రైతులతో ఒప్పంద సాగు చేయిస్తున్నారు. రైతులకు ముందుగానే కొనుగోలు హామీ ఇస్తూ బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పంట చేతికొచ్చాక మార్కెట్ ధర కంటే క్వింటాలుకు అదనంగా 100 రూపాయలు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు మంచి ధర లభిస్తూ ఉండగా సాగుపై నమ్మకం కూడా పెరుగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రత్యేక బ్రాండ్తో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఈ షుగర్లెస్ రైస్ కు డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో మాట్లాడి బైబ్యాక్ పాలసీలో వాళ్ళకి విత్తనాలు ఇవ్వటం, ఆ విత్తనాలు ఇచ్చిన దగ్గర నుంచి నారు పోసిన దగ్గర నుంచి కటింగ్కి వచ్చేదాకా పంట చేతికి వచ్చేదాకా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మనం మాట్లాడి వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళకి ఏదైనా పురుగు వచ్చినా లేకపోతే తెగులు వచ్చినా ఏది వచ్చినా కానీ ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడించడం, ఆ తర్వాత మనం బైబ్యాక్ పాలసీలో తీసుకోవటం. నేను 2019లో ప్రారంభించినప్పుడు దాదాపు ఒక 70-80 ఎకరాలతో ప్రారంభించాము. అది ఈ రోజున 3 జిల్లాలకు 3 జిల్లాల దాకా వెళ్ళటం జరిగింది. ఈ 3 జిల్లాల్లో దాదాపు 9,000 మంది రైతులు ఇప్పుడు దీన్ని ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. ఒరిజినల్ సీడ్ అనేది పేషెంట్స్కి ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మేమే డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని అన్ని విధాలా పరిశీలించి డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వటం జరుగుతుంది. మేము ఈ రైస్లో వేరేది ఏదైనా కల్తీలు కానీ ఏదైనా జరిగితే వీళ్ళకి షుగర్ లెవెల్ అనేది ఎమ్మెన్నే స్పైక్ అయిపోద్ది. అది షుగర్ పేషెంట్స్ మాత్రమే గమనించగలుగుతారు. దీన్ని ఎన్ని కల్తీలు చేసినా లేకపోతే వేరేగా ఏదైనా చేసినా కానీ షుగర్ పేషెంట్ మాత్రం ఈజీగా పట్టుకుంటారు. ఆ ఒరిజినల్ రైస్ని మేము అందించడంలో సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. ఎందుకంటే మా డెలివరీ టీం 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. ట్రాన్స్పోర్ట్తో కొన్ని ట్రాన్స్పోర్ట్తో మేము టైఅప్ అయ్యి ప్రతి ఒక్కరికి మేము అందించడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 250 మంది పైనే ఎంప్లాయ్మెంట్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ అండి ఇక్కడ. రానున్న రోజుల్లో ఈ డిసెంబర్ నెలాఖరులోపు భావన డయాబెస్ట్ రైస్ కంపెనీ 3,000 మందికి ఉపాధి ఇస్తుందని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. 1 kg వచ్చేసరికి 120 రూపీస్ పడుతుందండి. 5 kg 590 రూపీస్, 10 kg 1,200 రూపీస్. అదే 26 kg అయితే 100 రూపీస్ మాత్రమే, కేజీ 100 రూపీస్ మాత్రమే పడుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ కాల్ ద్వారాగా మా టెలికాలర్స్ ఉంటారు, వాళ్ళు తీసుకొని డెలివరీ మీకు టైంకి ఇవ్వటం జరుగుతుంది. దాదాపు భావన రైస్ కంపెనీకి 21 దేశాల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. మనం ఈ కల్టివేషన్లో కనుక ముందుకు వెళ్ళగలిగితే, రైతులందరూ ముందుకు వెళ్ళగలిగితే నేను ఖచ్చితంగా ఈ దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. వ్యవసాయం అంటే కేవలం పంట పండించడం మాత్రమే కాదు, మార్కెట్ అవసరాన్ని అర్థం చేసుకుని సాగు చేస్తే రైతు కూడా వ్యాపారవేత్తగా ఎదగొచ్చని ఈ కథ చెప్తోంది. ఒకవైపు ఆరోగ్యానికి ఉపయోగపడే బియ్యం, మరోవైపు రైతులకు అధిక లాభాలు. ఈ 2 లక్ష్యాలను కలిపి గుంటూరు రైతు విజయవంతమైన మార్గాన్ని సృష్టించారు. షుగర్లెస్ రైస్తో కోట్ల టర్నోవర్ చేస్తూ 100 మందికి ఉపాధి కల్పిస్తూ వేలాది రైతులకు భరోసాగా నిలుస్తున్నారు.